హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము మళ్ళీ డే 2 స్టార్ట్ చేస్తున్నాం, ట్రిప్ కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం బృహదేశ్వర్ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. అందరు రెడీ అయ్యారు, ఆల్మోస్ట్ అందరు ట్రెడిషనల్ గా రెడీ అయ్యారన్నమాట. రండి మనం కూడా చూసేద్దాం. వాళ్ళ తమ్ముడు ఎంత ఇంట్రెస్ట్ గా తీస్తున్నారు. వాళ్ళ అక్కని స్టిల్స్ గుర్తుపెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే, ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చూసిన ఫోటో షూట్స్ ఫ్రెండ్స్. మా జియాన్షికి నిద్రేష్కి ఫోన్ ఉంటే చాలు, అంతేగా అంతేగా ఇక్కడ కూడా ఫోటో షూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. Hello, hi, this is day 2. Today we are going to Murdeshwar temple in traditional wear. Then we'll go to Murdeshwar beach. And this is the plan for now. We are all wearing traditional wear. Let us start the journey. ఓకే ఫ్రెండ్స్, మా కజిన్స్ అందరు రెడీ అయ్యారు ట్రెడిషనల్ వేలో. మీకు చూపిస్తారండి. ఏమైందిరా నీకు? మా తమ్ముడికి స్కిన్ కేర్ బాగా ఇంట్రెస్ట్, బాగా చూసుకుంటారు. చూడండి, హీరో లాగా ఉన్నాడు. నా ఆత్మని నీకు లింగంలో చేసేస్తా అని చెప్పి రావణాసుడికి ఇస్తాడు వరం కింద. కానీ కింద పెట్టకూడదు, నువ్వు లంక దాకా తీసుకెళ్ళి లంకలోనే పెట్టు, కింద పెడితే ఒక్కసారి లేపలేవంటే అప్పుడు వాడు ఈవినింగ్ టైం అవుతుంది. ఈవినింగ్ టైం సూర్య స్నానం చేయాలని చెప్పి ఏది వినాయకుడు వస్తాడు. వినాయకుడికి ఇచ్చి నువ్వు పట్టుకొని వెళ్ళి స్నానం చేసి వస్తా అని చెప్పి సముద్ర స్నానం చేసి వచ్చేలోపు ముందు 3 సార్లు పిలిస్తే ఈ లోపు వస్తే ఓకే అని చెప్పి, రాకపోతే ఓకే అని చెప్పి అంటే వినాయకుడేమో రావణ 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 అని చెప్పి 3 సార్లు స్పీడ్ అనేసి పెట్టేస్తాడు. తర్వాత రావణుడు ఎంత కష్టపడ్డా ఇంకా ఇదేమాట మనం లొకేషన్. ఈ మార్నింగ్ టెంపుల్ గురించి చెప్పాం కదా, ఇది వచ్చేసి 20 floors ఏమో ఉందంట. పక్కనే బీచ్ ఏరియా, ఇదంతా కూడా బాగుంది. లొకేషన్ చాలా బాగుంది. ఇంకా మనం ఇప్పుడు లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళాక లోపల ఫోన్స్ ఎలా ఉంటాయి కనుక నేను కంపల్సరీ మీకు చూపిస్తాను. ఇక్కడ అంతా ఫోటో షూట్ చేస్తున్నారు. ఫోటో సెక్షన్స్ అందరు ఇక్కడే దిగుతున్నారు అనమాట. అవన్నీ మా సిస్టర్స్ వాళ్ళు కూడా అక్కడ దిగుతున్నారు. మా తమ్ముడు అప్పుడే స్టార్ట్ చేసిండు, గొడవ చేసిండు. ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కడానికి పైన ఫ్లోర్ ఉంది కదా, ఆ ఫ్లోర్ పైకి వెళ్ళిపోతాం. వ్యూ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. కేసు తీసుకొని పైకి ఎక్కాలన్నమాట. ఇదే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లిఫ్ట్ ఎక్కాలన్నమాట. చూడండి ఎంత రష్ ఉందో. ఈ లిఫ్ట్ నుంచి మనం ఇప్పుడు 20 floors ఏమో ఎక్కాలంట. ఎక్కితే మనకి వ్యూ పాయింట్ అనేది కనపడుతుంది సర్కిల్లో. టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి. అందరం వెయిట్ చేస్తున్నాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు టికెట్స్ కోసం ఓ డిస్కషన్ చేసి మరి నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు లైన్ లో నుంచున్నాం మనం టికెట్స్ తీసుకోవాలి లిఫ్ట్ కి. యువన్ కూడా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ టికెట్ కోసం పాపం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తీసుకొని ఇప్పుడు మనం ఎన్నో ఫ్లోర్స్ ఉన్నాయంట, 23 ఫ్లోర్స్ ఉన్నాయంట. ఆ 23 ఫ్లోర్స్ ఎక్కి మీకు అందరికి వ్యూస్ చూపిస్తాను ఫ్రెండ్స్. సరౌండింగ్ మొత్తం వ్యూ పాయింట్ అంతా మీకు చూపిస్తాను. ఇటు దర్శనానికి వెళ్ళేది ఇటు సైడ్ మాట. మనము వ్యూ పాయింట్ చూసినాక దర్శనానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఎక్కడానికి టికెట్ తీసుకుంటూ ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మనం పైనుంచి చూసే వ్యూ మాట. చూడండి పైనుంచి ఇప్పుడు 17th ఫ్లోర్ వరకే ఉంది మనకి. 17th ఫ్లోర్ నుంచి చూపిస్తారు. 17th ఫ్లోర్ నుంచి మనం ఈ వ్యూ పాయింట్ చూస్తున్నాం. చూడండి శివుడు స్టాచ్యూ కనపడుతుంది. బీచ్ బ్యాక్గ్రౌండ్ బీచ్ చూడండి, వ్యూ పాయింట్, పార్కింగ్, ఇంకా టెంపుల్ చేరుకుంటిరా. ఇది వ్యూ మాట మొత్తం. ఇగోండి ఈ సైడ్ అన్ని రూమ్స్ అవన్నీ కనపడుతున్నాయి మనకి. ఈ సైడ్ వచ్చేసి సైడ్ బీచ్ అంతా మనకి. బీచ్ లో అందరు ఆడుతున్నారు. టెంపుల్ కి వచ్చిన వాళ్ళు కూడా దర్శనం అయిపోయినాక కొంచెం అట్లా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇదే ఫ్రెండ్స్ వ్యూ పాయింట్. మనం ఇక్కడ నుంచి 17th ఫ్లోర్ లో ఉన్నామాట. ఇప్పుడు 17th ఫ్లోర్ నుంచి మనం వ్యూ పాయింట్ ని చూస్తున్నామాట. చూడండి ఇక్కడ బోర్డ్స్ కానీ షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. గ్రీనరీ ఉంది, ఇంకా పార్కింగ్ ఏరియా, బీచ్ సైడ్ వ్యూ మాట. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనం పైనుంచి చూసిన వ్యూ పాయింట్. ఇప్పుడు మనం ఆ టెంపుల్ లోకి వెళ్ళాలి. చాలా రష్ ఉంది. ఇంకోండి ఇక్కడ నుంచి అందరు వెళ్తున్నారు లైన్. అదే మనం కూడా ఇప్పుడు వెళ్ళి లైన్ లో నించుని దర్శనం చేసుకుని రావాలన్నమాట. ఫ్రెండ్స్ టికెట్ తీసుకున్నమాట. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. చాలా మంది రష్ ఉంది. చూద్దాం ఎంత టైం పట్టిద్దో దర్శనానికి, మనకు కూడా తెలియదుగా ఫ్రెండ్స్. లైన్ పెరిగిపోతుంది. వీళ్ళు ఇంకా డిస్కషన్ లోనే ఉన్నారు. సరిపోయారు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ లోపల. ఇటు దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాం. ఇటు నుంచి చాలా రష్ ఉంది మాట. A few moments later. ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది మాట. ఇప్పుడైతే మనము అన్నదానానికి వచ్చేసాము. చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. చూడండి అందరం ఒక చోట ఒక టేబుల్ కి వచ్చి కూర్చున్నాం. అందరు వెయిటింగ్. మార్నింగ్ నుంచి టిఫిన్స్ కూడా చేయలేదు అంటే టెంపుల్ కి రావాలి దర్శనం అయినాక తిందామని. రావణాసురుడికి ఆత్మలింగాన్ని వరం ఇస్తారు. ఎవరిస్తారో తెలియదు, అలాంటి క్వశ్చన్ అడగకూడదు. శివుడే ఇస్తాడా? ఓకే. రావణాసురుడు చాలా అపార శివ భక్తుడు. సో శివుడు తపస్సుతో శివుడు వరం ఇస్తాడు, ఆత్మలింగం పెట్టుకుంటే అంతా బాగా జరుగుతుంది. కానీ రావణాసుడు రాక్షసుడు కాబట్టి ఇప్పుడు శ్రీలంకలోకి వెళ్ళి అక్కడ పెడితే రాక్షసులందరికీ మంచి జరుగుద్దని అప్పుడు విష్ణుమూర్తి ఎలాగన్నా దాన్ని ఆపాలనుకున్నప్పుడు అనేది వినాయకుడుని పంపిస్తారు. ఏమని చెప్తారంటే ఆ వరం ఇచ్చినప్పుడు ఇది ఆత్మలింగాన్ని ఎప్పుడైతే కింద పెడతారో అప్పుడు దాని విశిష్టత పోతుంది, మీకెందుకు ఇంకా యూజ్ అవ్వదు అని. అందుకే అప్పుడు వినాయకుడు వస్తాడు. వినాయకుడు వచ్చి అప్పుడు రావణాసుడు వినాయకుడికి ఇస్తారు, మీరు ఇక్కడ పట్టుకోండి, సాయంత్రం పూజ టైం అవుద్ది. ఆ పూజ టైం సంధ్యాకాలంలో పూజ అయినప్పుడు వెళ్ళినప్పుడు వినాయకుడు చెప్తారు 3 సార్లు నేను రావణ అని పిలుస్తాను, అప్పుడు వస్తేనే వెళ్ళిపోతా, ఇది ఇంకా కింద పెట్టేస్తాను అంటారు. ఆయన స్లోగా 3 సార్లు పిలుస్తారు. రావణాసుడు వచ్చే టైంకి కింద పెట్టేస్తారు. కింద పెట్టేసినప్పటి నుంచి దాన్ని ఇంకా ఆత్మలింగం ఎప్పటికప్పుడు పట్టుకున్న కొద్దీ పెద్దగా అయిపోతుంది. రావణాసుడు కోపంతో దాన్ని ధ్వంసం చేస్తే ఒక మొక్క వచ్చి ఇక్కడ పడింది అంటారు. ఇక్కడే తర్వాత ఈ టెంపుల్ ని డెవలప్ చేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అది మీరు కామెంట్స్ లో ఒకసారి చెక్ చేసుకోండి. One eternity later. హాయ్ గైస్, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము కోనోగర్ బోటింగ్ వచ్చాము.
చూడండి ఫ్రెండ్స్, మాతో పాటు మీకు కూడా లొకేషన్ చూపిస్తాము. బోటింగ్ ఎలా ఉంటుంది ఏంటని. బోటింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడే వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్. సాయి ఫోటోషూట్ లో బాగా బిజీ అయిపోయారు. సాయి అప్పుడే చేస్తారు. ఫోటోషూట్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కెమెరా మ్యాన్ చేంజ్ అయ్యారు. చూడండి, ఇంకా బోటింగ్ ఇట్లా మనతో పాటు చాలా బోటింగ్స్ అనేవి. దీని పేరు భారతి ఫ్రెండ్స్. ఇంకా రెడీ అవుతూనే ఉంది బోటింగ్ లో. There's a beauty in the way you're worn and the sharpness of your thorns, so vibrant in the imperfections. In the pain there's something real, all that anger so concealed. Still you're lost in how to feel. Just let me hold that severed world. The pieces feel so cold. All the tears won't bring it back to life. But hate will always grow. ఫ్రెండ్స్, మేమందరం వచ్చాము ఇక్కడ. ఇప్పుడు బోటింగ్ కి ఆపర్ వాట జ్యూస్ కి అందరం ఎంజాయ్ చేస్తున్నాం. అట్లనే గ్రూప్ ఫోటోస్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసింది. వాళ్ళ చాలా సక్సెస్ఫుల్ గా అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రిటర్న్ అయిపోతున్నాం జర్నీ. సాయి కూడా ఇప్పుడే ఫోటోషూట్ స్టార్ట్ చేశారు అన్నమాట. మీకు ఎన్ని ఫోటోలు దిగినా కానీ సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయింది. ఇప్పుడు ఇంకా రూమ్స్ కి వెళ్ళిపోతున్నాం. పొద్దు నుంచి అందరు అలసిపోయారు అన్నమాట. మహాబలేశ్వర్ టెంపుల్ కి వచ్చాము. దర్శనం అయింది ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్, చాలా పవర్ఫుల్ అంట ఈ టెంపుల్. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసరికి ఇప్పుడు 9 అయింది. అందరు అలసిపోయారు. ఇంకా అందరం కలిసి రూమ్ కి వెళ్తున్నమాట. ఇప్పుడు ఒక డిన్నర్ చేసి హోటల్ ఇప్పుడు మళ్ళీ ఫైర్ క్యాంప్ వేస్తారంట. ఇవాళ నైట్, ఇవాళ లాస్ట్ నైట్ కదా అండ్ ట్రిప్ కి. డే 2, రేపు డే 3 బీచ్ అనుకుంటున్నాం. మరి చూడాలి. రేపు బీచ్ కి వెళ్తామో లేకపోతే ఇంకా ఏమైనా ప్లేసెస్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తామో తెలియదు. ఇవన్నీ సైడ్ నా షాపింగ్స్ ఉన్నాయి. ఈ బుద్ధుడు అసలు ఏరో ఫ్రెండ్స్ ఎంత దూరమైనా నడిచేస్తాడు. ఆటోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. టెంపుల్ సైడ్ షాపింగ్స్. టెంపుల్ సైడ్ అంతా ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్, షాపింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ మాకు టైం లేదు కాబట్టి డే 3 లో షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడైతే ప్రెసెంట్ రూమ్ కి వెళ్ళాలి. టైం అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక రథం ఉంది, అది ఎప్పుడో పూర్వకాలంలో ఉంది ఈ రథము. ఇక్కడ కూడా మనకి రథం కనపడుతుంది ఫ్రెండ్స్. అది కూడా ఎప్పుడుదో అంట, పూర్వకాలం రథము. ఇప్పుడు కూడా ట్రెడిషనల్ గా ఆ పద్ధతులనే యూజ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ కల్చర్ ఇక్కడ కల్చర్ చాలా డిఫరెంట్ ఉంది మనకి వీళ్ళకి.
టెంపుల్స్ కూడా చాలా ట్రెడిషనల్ గా, హౌసెస్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో డిఫరెంట్ డాన్స్ జరుగుతుంది, ట్రెడిషనల్ ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ట్రీస్ ని కూడా సేవ్ చేయాలి మనతో పాటు అని చెప్పేసి ఇట్లా ట్రీస్ ని బండి వేసుకొని వచ్చి ట్రీస్ ని సేవ్ చేయాలని చెప్పేసి ఇక్కడ డాన్సెస్ చేస్తున్నారు. ఇదంతా టెంపుల్ సైడ్ రోడ్ ఇదంతా ఇదే ఉంటాయి. షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. నైట్ ఇప్పుడు మనకి టైం వచ్చేసి 10 అట్లా అవుతుంది. చాలా బాగుంది. ఇంటి ముందు చెట్లు ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో డిఫరెంట్ గా గెటప్ వేశారు. మనం ట్రీస్ ని సేవ్ చేయాలని చెప్పేసి గోవాకి కోకోనట్స్ అని రిలేటెడ్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్. డ్రెస్సెస్ అన్ని కలిసిపోయారు. ఇప్పుడు మళ్ళీ జ్యూస్ కోసం ఆగారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గెటప్ వేసుకొని వస్తున్నారు బ్రహ్మం గారు, ఇంకా శివుడు పార్వతి అట్లా గెటప్ చేశారు ఫ్రెండ్స్. రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇవాళ టెంపుల్స్ చూసాం అన్నమాట. గోకర్ణలో ఫేమస్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో అవి చూసాము. ఇంకా బీచ్కి వెళ్దాం అనేసరికి లైటింగ్ పోయింది. సో ఇంకా అది మళ్ళీ డే 3కి అనుకుంటున్నాము వెళ్దామని. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళాలి. బీచెస్ చూసి ఎంజాయ్ చేసి రావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు నాతో పాటు మీరు కూడా వ్యూస్ చూసి చాలా ఎంజాయ్ చేసి ఎగ్జైట్మెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, డే 3లో ఏం జరిగిందో చూడాలంటే మళ్ళీ డే 3ని ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.